ఒక ప్రాజెక్ట్స్లోకి వెళ్ళాక ఫ్రీగా ఉన్నప్పుడల్లా డెవలప్ చేసుకుంటూ ఉండాలండి. ఒక రోజుతో 1 డేతో ఏమీ రాదండి, ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ఒక ప్రాజెక్ట్ రియల్ టైం నేర్చుకోవటం, ఒక రియల్ టైంలో చేసామనే కాన్ఫిడెన్స్ ఎప్పుడు బిల్డ్ అవుద్దండి? లేటర్ ఆన్ ఎక్స్పీరియన్స్, లేటర్ ఆన్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. రాలేదని భయపడకూడదు, 1 బై 1 స్లోగా డెవలప్ చేసుకుంటూ ఉండాలండి. ఒక ప్రాజెక్ట్కి వెళ్తారు, కొంత నాలెడ్జ్ గెయిన్ చేస్తారు, అలా ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ ఎంతో లెర్న్ చేస్తారండి మీరు. అప్పుడే మీకు రియల్ టైం అని వస్తుంది. రియల్ టైం ఎవ్వరికీ కూడా ప్రాజెక్టులు చేయకుండా రాదండి. మనం ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నా, కొన్ని నేర్చుకున్నారో, కొన్ని టెక్నాలజీ తెలిసింది, మోడల్స్ ఎలా చేయాలో తెలుసుకున్నారు, అలా మీరు సబ్జెక్ట్ని డెవలప్ చేసుకోవాలండి ఎస్ఏపి కెరియర్లో. అది ఒక 1 or 2 ఇయర్స్కి మీరు సెట్ అయిపోతారు లైఫ్లో. ఇంకా అసలు మీరు ఏ మాడ్యూల్ నేర్చుకోకలేదండి. ఇట్స్ ఎక్సలెంట్ మాడ్యూల్, అవసరం అండి. ఇది మాడ్యూల్, ఇది తిరుగులేని మాడ్యూల్. ఫైనాన్స్ ఎవర్ గ్రీన్ అండి. అసలు దీనికి ఎండింగ్ లేదండి, ఎంత నాలెడ్జ్ అయినా గెయిన్ చేయొచ్చు మీరు. ఇప్పటికీ నేను S4 HANA సర్వర్లో కొత్త పాయింట్స్ చూస్తూనే నేర్చుకుంటూనే ఉంటాను. ఆల్వేస్ లెర్నర్ అండి, ఫీలింగ్ లేదు మనకి. లాకర్ డెస్టినేషన్ వరకు మనం లెర్న్ చేస్తూనే ఉండాలండి. నో ఫీలింగ్ ఎట్ ఆల్. ఎడ్యుకేషన్ అంటే మనం ఎప్పుడైనా ఎంతైనా డెవలప్ చేసుకోవచ్చు లైఫ్లో. ఎడ్యుకేషన్ మించిన టాప్ ఏది లేదండి. ఒక ఎక్స్పెక్టేషన్ ఒక పర్సన్ చెప్పిన దానివల్ల, ఒక పర్సన్ చూసి డాక్యుమెంట్ చూసిన దానివల్ల రాదండి. అంత ప్రాక్టికల్గా ఫేస్ చేయాలి లైఫ్లో. యాజ్ అ లైఫ్ ఆర్ ప్రొఫెషన్ ఆర్ ఏదైనా కావచ్చు. సక్సెస్ అనేది ఎలా వస్తుందంటే మన హార్డ్ వర్క్, మన వే ఆఫ్ అప్రోచ్, మన యాటిట్యూడ్ అన్నీ కూడా ప్లస్ అవ్వాలండి. ఇప్పుడు కూడా ఒక 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 ప్రాక్టీస్ చేస్తేనే, ఒక నేర్చుకుంటేనే రాదండి లైఫ్లో సక్సెస్ అనేది. మనం జనరల్గా స్మార్ట్గా ఉండాలండి బయట ప్రపంచంలో. మన ఆర్గనైజేషన్స్లోకి వెళ్తున్నప్పుడు పర్సన్స్తో మింగిల్ అవ్వాలి. డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎనీబడి. లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు ఒక టాలెంట్ ఉంటుంది, వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామో చేసుకోవాలంతే. అంతే తప్ప అన్నెసరీ థింగ్స్ దేంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. మీ మాడ్యూల్లోనే చేసుకోవాలి. అన్నిట్లో ఇన్వాల్వ్ అయితే వీఆర్ ఇన్ బిగ్ ట్రబుల్. అక్కడ మనకు కాపాడే వాళ్ళు ఎవరు ఉండరండి. ఏ పర్సన్ మనకి ఏ విధంగా కూడా మనం ఏదో చేస్తారని ఎక్స్పెక్ట్ చేయకూడదండి లైఫ్లో. అంతా కూడా మన ఓన్ అండి. అంతా కూడా ప్రాక్టికల్గా మీకు తెలిసిన ప్రతిరోజు ఒక పాయింట్ మీకు వస్తుందండి. ప్రతి ఇయర్ పెరిగి కొలది మీ లైఫ్లో 25లో చాలా మంది ఉన్నారు, దీంట్లో 30 ఉన్నారు, 30+ ఉన్నారు, 27 ఉన్నారు, అంతా యంగ్స్టర్స్. మీరు ఒక ఏజ్ ఒక 35-40 వచ్చేటప్పుడు మెచ్యూరిటీ వచ్చేస్తుంది. మాట్లాడేటప్పుడు కానీ, ఆర్గనైజేషన్స్లో యూజర్స్తో మాట్లాడేటప్పుడు కానీ, మేనేజర్స్తో రెస్పెక్ట్గా మాట్లాడేటప్పుడు కానీ, అవన్నీ చాలా నేర్చుకోవాలండి లైఫ్లో. ఇది చాలా వాల్యుబుల్ ప్రొఫెషన్ ఇది. దీన్ని మనం ఒక సబ్జెక్ట్గానే కాకుండా పర్సనల్గా కూడా చాలా విషయాలు తెలుసుకుంటారు మీరు ఆర్గనైజేషన్స్లో. ఇప్పుడే కొత్తగా ఎంటర్ అయ్యారు చాలామంది, దీంట్లో అమ్మాయిలు కొత్తగా ఉన్నారు. అన్నీ వస్తాయండి, ఏది భయపడకూడదు. కాన్ఫిడెన్స్ అనేది మనం బయట సింగిల్గా వెళ్ళినా ట్రావెల్ చేసి కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలండి లైఫ్లో. అది ఎవరైనా సరే లైఫ్లో ఎక్కడో ఏదో స్టేజ్లో మీరు మంచి పొజిషన్కి వస్తారు. అది వెయిట్ చేయాలండి, ఒక రోజులో రాదు. ఒకరోజు జాబ్ వచ్చేస్తే షీల్డ్ తీసుకోవడం, జాబులు తెచ్చుకోవడం అన్నీ ఒట్టి మాటలండి. జాబులు వస్తే ఇది తీసుకోవడం కాదండి. పర్ఫెక్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. నా దగ్గర నుంచి ఎంత నేర్చుకున్నారు మీరు, దీన్ని నెక్స్ట్ ఫర్దర్గా డెవలప్ చేసుకోవడం ఎలాగా, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా సరే మనం ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా ఎవరిని హర్ట్ చేయకూడదు. చాలా జాగ్రత్తగా మనం ఏం కావాలంతే, దట్స్ ఇట్. ప్లస్ మైనస్లు ఉంటాయి, ప్లస్నే తీసుకోవాలి, మైనస్ని వదిలేయాలి. అలా తీసుకుని కోల్ది 1 డే యువర్ ఇన్ టాప్ పొజిషన్. ఇట్స్ ఎ గుడ్ పొజిషన్. టాప్ మన ఆంధ్ర వాళ్ళే టాప్ పొజిషన్స్లో ఉన్నారండి కంపెనీస్లో. నేనే చూసాను చాలా చోట్ల. ఒకరోజు తర్వాత 40 ఇయర్స్ వచ్చింది, 35 ఇయర్స్ ఉద్యోగం వస్తుంది. ఈ ప్రొఫెషన్ ఎప్పటికీ వదిలిపెట్టకూడదండి, చాలా గొప్ప ప్రొఫెషన్ ఇది. సార్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ లో ఇందులో స్క్రీన్ షాట్స్ ఏమి ఉండవు కదా సార్, ఓన్లీ మనం ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసేసి సైన్ పెట్టుకోవాలి. దాన్ని స్కాన్ చేసుకోవాలండి, స్కాన్ చేసేయాలి. నార్మల్గా మీరు స్కాన్ చేసాక ఒకటి డాక్యుమెంట్ యూజర్కి ఇస్తారు, ఒకటి మన చేతిలో ఉంటుంది. స్కాన్ చేసి మళ్ళీ త్రూ మెయిల్లో కూడా మేనేజర్కి సీసీలో పెట్టి పంపించాలి. యూఏటీ, అన్ని యూఏటీలు కూడా. దాన్నే టెస్ట్ స్క్రిప్ట్ డాక్యుమెంట్ అంటారండి. ఇది ఒక మోడల్, ఇది ప్రాజెక్ట్లోదండి. ఇది దమామ్ ప్రాజెక్ట్, సౌదీ అరేబియా ప్రాజెక్ట్. మేబీ ప్రాజెక్ట్ మేనేజర్ టెస్ట్ స్క్రిప్ట్ ఇచ్చాడు అనుకోండి, అది యూజ్ చేసుకోండి. నేను ఒక మోడల్ ఇచ్చాను, ప్రాజెక్ట్లోకి వెళ్ళి చాలా మోడల్స్ దొరుకుతాయి మీకు. ఇదే మోడల్ స్టాండర్డ్, ఎప్పుడైనా సరే ఇదే మోడల్ స్టాండర్డ్గా ఉంటుంది అనుకోద్దండి. బ్లూ ప్రింట్ కూడా అంతే.
అర్థమైందండి? ఎస్ సార్. సో ఓవరాల్గా 2.5 months, మనకు 2 months 10 days అనుకోండి. 10 days లేట్ అవుతుంది, ఎందుకంటే ఎఫ్ఐ చాలా పెద్ద టాపిక్, దీన్ని ఆపలేం, దీన్ని కట్ ఆఫ్ చేయలేం. మిగతా ఎంఎంఎస్డి పర్ఫెక్ట్ 2 monthsకే. ఎఫ్ఐ మీన్స్ సింపుల్ ఫైనాన్స్ అన్నీ కలిపి చెప్పడం, ఈ బ్లూ ప్రింట్స్ అన్ని ప్రిపేర్ చేసి చూపడం టైం తీసుకుంటుందండి. ఎంత కంట్రోల్ చేద్దామన్నా 2 months 10 days మినిమం పడుతుంది. 2 months 10 days మనకి వీక్లీ ఒక్కోసారి 4 days జరిగినాయి, ఒక్కొక్క క్లాస్ 40 minutes అలా ఉంటుంది. ఓవరాల్గా మీకు ఇన్ని రికార్డింగ్స్ వచ్చినాయి, ఓవరాల్గా 45 hours ఉంటుందండి అది ఓవరాల్గా. సో మీరు ఏ నాలెడ్జ్, మీకు ఏ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిందండి ఈ ట్రైనింగ్లో? బిఫోర్ 2.5 months, ఆఫ్టర్ 2.5 months, శ్రీధర్ అండ్ తేజ్ ఆర్ ఎనీబడి, అసలు ఏంటి మీరు ఏం గెయిన్ చేశారు దీంట్లో? సార్, చెప్పండి. నేను ఇంతకుముందు ఈసీసీ నేర్చుకున్నప్పుడు ఓన్లీ డైరెక్ట్గా ఈ ఎస్ఏపి బ్యాక్గ్రౌండ్ చెప్పి డైరెక్ట్ కంపెనీ కోడ్ నుంచి స్టార్ట్ చేశాను సార్ అతను. అక్కడి నుంచి చెప్పాడు, కన్ఫిగరేషన్ ఒక్కడే చెప్పాడు మాకు. నేను 5 interviews అటెండ్ అయినా సార్, పెద్ద కంపెనీస్ అన్ని. కాకపోతే ఈ బిజినెస్ ప్రాసెస్ తెలియదు సార్ నాకు. అంటే ఇంటర్వ్యూ ట్రైనర్ చెప్పాడు కూడా అనొద్దండి మనం, రెస్పెక్ట్ ఆల్ ద పీపుల్ చెప్పారు అంతే. చెప్పారు సార్, కాకపోతే నాకు ఈ బిజినెస్ ప్రాసెస్ తెలియదు సార్. బిజినెస్ బ్లూ ప్రింట్ అంటే ఏంది తెలీదు, రియలైజేషన్ ఈ ప్రాసెస్ లో 5 stages తెలియదు నాకు. అంటే ఇప్పుడు అక్కడ ఆపర్చునిటీస్ పోగొట్టుకున్నా సార్. చెప్పండి. అవి తెలియకపోవడం వల్ల ఇవన్నీ అడిగినాడు సార్. బిజినెస్ ప్రాసెస్ అడిగినాడు, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అంటే ఏంది, బిజినెస్ బ్లూ ప్రింట్ అంటే ఏంది, రియలైజేషన్ అంటే ఏంది, ఇవన్నీ అడిగినారు. నాకు తెలియక చెప్పలేకపోయినా, పోయింది సార్ ఆపర్చునిటీ. కన్ఫిగరేషన్ నాకు తెలిసినంత వరకు, నా నాలెడ్జ్ ఉన్నంత వరకు చెప్పినా సార్. అంటే ఇప్పుడు నేర్చుకున్నారు, ఇప్పుడు నా దగ్గర కూడా. సో కొన్ని ఏం కొత్త పాయింట్లు తెలుసుకున్నారు మీరు? ఒక స్టేజ్కి ఇంకో స్టేజ్కి మనలో డెవలప్మెంట్ ఏంటి యాక్చువల్గా? వాట్ ఈస్ దాట్? నేను కొత్తగా నేర్చుకున్నది అదే సార్, బిజినెస్ ప్రాసెస్ నేర్చుకున్నా సార్ మీ దగ్గర. బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేయడం ఎలాగ, మోడల్ ప్రిపేర్ చేసేది. ఈ టీఆర్ఎన్ షీట్ కూడా తెలియదు సార్, టీఆర్ఎన్ షీట్ మెయింటైన్ చేయాలని తెలియదు సార్ నాకు. ఎంఓఎం ప్రిపేర్ చేయడం ఎలాగా? తేజ అండ్ అనూప్, మీ ఒపీనియన్ ఏంటి? కాసర్ల కుమార్, అశోక్ కుమార్. అంటే మెయిన్ ఎంఓఎం ప్రిపేర్ చేయడం సార్. ముందు ఎంఓఎం ఎలా ప్రిపేర్ చేయాలి తెలియదు, ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం మీద చూసాను సార్ ఎంఓఎం ఎఫ్ఎస్, ఎట్లా మీరు చెప్పిన పాయింట్స్ ప్రిపేర్ చేయడం అవన్నీ బాగా హెల్ప్ఫుల్ అయినాయి సార్. అంటే మీకు కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ అవుతుందండి ఇప్పుడు? అంటే మీకు ఒక ఫీలింగ్, మీరు ఇప్పుడు ఎస్ఐపికి వెళ్ళబోతున్నారు, నేను ప్రాజెక్ట్ నేను చేయగలనా, ఇంప్లిమెంటేషన్ నమ్మకం వచ్చింది సార్. ఇంప్లిమెంటేషన్ ఎగ్జాక్ట్లీ నేను చేయొచ్చు అని నమ్మకం వచ్చింది సార్. ఎగ్జాక్ట్లీ మీ వీడియోస్ అని చూసిన తర్వాత అక్కడ ఒక కంపెనీలోకి వెళ్తారో డెవలప్ చేసుకుంటాం, కొత్త పాయింట్స్ వస్తూ ఉంటాయి, తెలుసుకుంటాం, డెవలప్ చేసుకుంటాం. కొన్ని పాయింట్స్ అక్కడ నేర్చుకుంటారు, వేరే ప్రాజెక్ట్కి వెళ్తారు, మళ్ళీ కొన్ని పాయింట్స్ నేర్చుకుంటారు. అర్థమైందండి? ప్రాజెక్ట్ మీరు లెర్నింగ్, లైఫ్ లాంగ్ లెర్నర్ అండి. ఒక ప్రొఫెషన్ అనేది డాక్టర్ ఒకటి, ఎస్ఐపి ఒకటి, అన్ని లెర్నర్ అండి. డాక్టర్ కూడా అంతే, బుక్స్ రెఫర్ చేస్తూనే ఉంటాడు. ఈరోజు నాకు 30 years ఎక్స్పీరియన్స్ వచ్చిందని ఎప్పుడూ ఫీలింగ్ ఉండదండి. లెర్నర్ జీవితం కూడా అది లెర్నింగ్ అండి. డోంట్ అండర్ఎస్టిమేట్ ఎనీబడీ. ఎవ్రీ డే విల్ టేక్ ఎస్ ఎ ఛాలెంజ్ అండ్ ఎవ్రీ డే లెర్నింగ్ వెరీ ఇంపార్టెంట్ సార్. ఎస్ఐపి ఎనీ ఫీల్డ్ భయపడకూడదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడకూడదండి. సార్ మెయిన్ దీనిలో ఎన్హాన్స్మెంట్స్ కూడా అడుగుతున్నారు సార్. అంటే ఎన్హాన్స్మెంట్ అంటే ఎగ్జాక్ట్లీ ఏం చెప్పాలి సార్? ఎన్హాన్స్మెంట్ చేసామంటే కనుక, ఇప్పుడు మీకు 2-3 కంపెనీ కోడ్స్ ఉన్నాయి, బిజినెస్ ఉన్నాయి. ఒక్కోసారి ఒక బిజినెస్ ఏరియా నేను రైజెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పాను. చెప్పండి సార్. ఎన్హాన్స్మెంట్ బిజినెస్ ఏరియా ఒకటి ఎక్స్పాండ్ చేశారు, అదొక ఎన్హాన్స్ చేసాం. ప్రైసింగ్లో ఎస్డిఓలు మార్చుకుంటూ ఉంటారు, అది ఎన్హాన్స్ చేస్తారు. అండ్ ఎఫ్ఐ సైడ్ జనరల్గా జిఎల్ మాస్టర్స్ కొన్ని మనం పెంచుకుంటూ వచ్చాం. కస్టమర్స్ వెండర్స్లో మామూలుగా పేమెంట్స్ చేస్తున్నప్పుడు ఫారెన్ కాకుండా ఎఫిలియేటెడ్ని యాడ్ చేసాం, ఎన్హాన్స్ చేసుకుంటాం. ఎన్హాన్స్మెంట్ అనేది ప్రాజెక్ట్ సపోర్ట్కి వెళ్ళిపోయాక ఇనీషియల్గా మార్చరండి. ఎన్హాన్స్మెంట్ అనేది సాధారణంగా క్లయింట్ ఇంప్లిమెంటేషన్ అయిపోయాక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్స్ చేంజ్ చేయడానికి ఇష్టపడ్డండి, ఎందుకంటే అదర్ మాడ్యూల్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి. కన్ఫిగరేషన్ అస్తమానం మార్చకూడదు. మాస్టర్ డేటా రిలేటెడ్ ఇష్యూ వస్తాయండి ఫస్ట్ ఇనీషియల్గా. ఎన్హాన్స్మెంట్స్ చేసుకోవడం అంటే కొన్ని సినారియోస్ని మనం ఎక్స్పాండ్ చేసుకోవడం అండి.
అదే దాన్నే సిఆర్ అంటారండి. సిఆర్ అంటే ఏంటండి? చేంజ్ రిక్వెస్ట్. అంటే కన్ఫిగరేషన్ని రిక్వెస్ట్ నెంబర్ మార్చుకుంటాం. అర్థమైందండి? ఎనాన్సెంట్ అనేది క్లయింట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మనకు 9 కంటెంట్స్ ఉన్నాయి. జిఎల్, ఏపీ, ఏఆర్, ఎసెట్, బ్యాంక్ అకౌంటింగ్, కంట్రోలింగ్, క్యాష్ మేనేజ్మెంట్, మైగ్రేషన్, క్యాష్ మేనేజ్మెంట్, 8 టాపిక్స్ ఉన్నాయి. చెప్పాలంటే కంట్రోలింగ్లో 4, మొత్తం 10 టాపిక్లు వేసుకుని 11 టాపిక్లు. దీంట్లో క్లయింట్ ఏ యాక్టివిటీని ఎనాన్స్ చేయగలుగుతున్నాడు, అక్కడ ప్రాసెస్ని మనం ఎలా చేయాలనేది క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్ బట్టి చేయాలి. అక్కడ చేంజ్ రిక్వెస్ట్ అంటారు. ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అయిపోయాక, ఒక ప్రాజెక్ట్ సపోర్ట్కి వెళ్ళిపోయాక కొన్ని సంవత్సరాల తర్వాత క్లయింట్ ఎన్హాన్స్ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ దాని మీద రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ తీసుకోవాలి, బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేయాలి, టెస్టింగ్ చేయాలి, మళ్ళీ మూవ్ చేయాలి ప్రొడక్షన్కి. డెవ్, క్వాలిటీ, ప్రొడక్షన్. సిఆర్ అంటారండి, చేంజ్ రిక్వెస్ట్ అంటారు. ఒక్కొక్కసారి సినారియోస్ని మారుస్తారు, 1 మంత్ పడుతుంది. సెపరేట్ టైం అలాట్ చేసి ఆ టైంలో దాన్ని చేస్తూ ఉంటారండి. ప్రాక్టీస్ చేసి మాత్రం ఇప్పుడైనా సరే, ఇప్పుడు కదండి, ప్రాజెక్ట్కి వెళ్ళే ముందైనా ఒకసారి ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళాలి 1 or 2 times. కంపల్సరీ హ్యాండ్స్ ఆన్ కన్ఫిగరేషన్ గ్రిప్ ఉండాలండి చేతిలో. రికార్డింగ్ చూడకూడదు. ఇంకా ప్రాజెక్ట్కి వెళ్ళే ముందు రికార్డింగ్ చూడకూడదు. కరెక్ట్గా ఆఫర్ లెటర్ వచ్చి కరెక్ట్ కూర్చుంటే మార్నింగ్ టు ఈవినింగ్ 1 week ఎక్కువ అండి. FICO మాడ్యూల్ మొత్తం S4 అనే FICO అంతా 1 weekలో చేసేసుకోవచ్చు మీరు. లేదా 10 days తీసుకోండి, 2 సార్లు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఆఫర్ వచ్చాక. అందుకే ఎప్పుడు కావాలో డిసైడ్ అయ్యాక, టైం మీకు దొరికినప్పుడు, ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పుడే చేసుకోండి అది. సో కీప్ ఇన్ టచ్ ఆల్వేస్. ఆల్ ది బెస్ట్. డౌట్ సార్, మామూలుగా సార్ ఇప్పుడు మామూలు హై లెవెల్స్ వాళ్ళ అందరినీ మనం నేమ్తోనే పిలుస్తాం సార్. హై లెవెల్స్ వాళ్ళని ఎవరన్నా ప్రాజెక్ట్ మేనేజర్, క్లయింట్ సైడ్ హై లెవెల్స్ వాళ్ళు ఎవరన్నా అంటే రెస్పెక్టెడ్గా సార్ అని పిలవచ్చా, లేదంటే ఓన్లీ నేమ్తోనే? ప్రాజెక్ట్ మేనేజర్ని సార్ అని పిలవచ్చు, మిగతా ఎవరిని కూడా టీంలో సార్ అని ఉంటుందండి. మీ SD వాళ్ళని కానీ MM వాళ్ళని ఎవరిని పిలవద్దండి సార్ అని, పేరుతోనే పిలవాలి. ఐటీలో ఎవరిని సార్ వద్దు, ఒక్క ప్రాజెక్ట్ మేనేజర్. మనకు గౌరవం ఇవ్వాలి, సర్వైవ్ అవ్వాలి. కెరియర్లో ఎదరికి వెళ్ళాలంటే కొంత తప్పదు. అర్థమైందండి? సార్ ఓకే సార్. ప్రాజెక్ట్ మేనేజర్నే సార్, మిగతా వాళ్ళు ఎవరిని, మీ కన్సల్టెంట్స్ ఎవరైనా నార్త్ వాళ్ళని మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా పేరుతోనే పిలవాలి. దిస్ ఈజ్ IT కల్చర్. సార్ క్లయింట్ కూడా అలాగే పిలవాలి సార్. క్లయింట్ ఎవరండి? క్లయింట్ ఎవరు? మన క్లయింట్స్ ఉంటారు సార్. అది ఎండ్ యూజర్స్తో మాట్లాడినప్పుడే అవును సార్. సార్ అని అవసరం లేదు, ఎండ్ యూజర్స్తో పేరుతో పిలటమే. మరి రామ్, శ్యామ్ అనుకోండి. శ్యామ్, టెల్మీ శ్యామ్. మనం మాట్లాడే మాటలో పవర్లో వాయిస్ ఉండాలండి, వాయిస్లో పవర్ ఉండాలి. అంటే డామినేట్ చేయటం కదండి. నేను చెప్పిన మాట అర్థమైందా? లాజిక్ మీకు అర్థమైంది సార్? మనం మాట్లాడుతున్నప్పుడు వాయిస్లో పవర్ అంటే అవతల వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నామని ఫీలింగ్ కలగాలి. క్లయింట్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో. భయం ఏం పడక్కలేదు, ఎందుకంటే మనకి SPR వచ్చు, వాళ్ళకి రాదు. అదే అడ్వాంటేజ్, వాళ్ళకి డిసడ్వాంటేజ్. అంతేనండి. సబ్జెక్ట్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఎవరిని కూడా మనం కాకాపట్టవలసిన అవసరం లేదండి. నో నీడ్. అది తెచ్చుకుని మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళాలి. ఎలా తెచ్చుకోవాలంటే ఏమీ లేదు, ఈరోజు క్లాసులు అయిపోయినాయి, రోజున 1 hour క్లాస్కి వస్తున్నారు. సరే, ఇది వేరే టైం అలాట్ చేసుకున్నా, మార్నింగ్ నైట్ ఫిక్స్ చేసుకోండి ఒక టైము, 1 hour డైలీ, 1 hour మీ లైఫ్కి 1 hour పెట్టండి. టోటల్లీ ఫ్రీగా ఉన్న వాళ్ళు ఉన్నారు, 2-3 hours టైం పెట్టండి, తప్పేముంది? ఇప్పుడు కొంతమంది జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, టైం సరిపోదు. సో 1 hour కంపల్సరీ పెట్టాలి. మళ్ళీ రెజ్యూమ్ అప్లై చేసుకుంటే ఏమీ చేయకుండా అది ఉపయోగం ఉండదండి. అది 3+కి బాగానే కాల్స్ వస్తాయి, నాకు తెలిసి బాగా వస్తాయి కాల్స్. వస్తున్నాయి సార్, 3+ అయితే వస్తున్నాయి. 3.6 పెట్టాను నేను, కాల్స్ వస్తున్నాయి. ఫస్ట్ టైం పడుతుంది, ఆఫర్ రావటానికి టైం పడుతుందండి. కొద్దిగా పేషెన్స్ ఉండాలి. 1-2 ఇంటర్వ్యూలు ఎలా త్రూ అవుతామండి? టైం పడుతుంది, కంపల్సరీ టైం పడుతుంది. ఒకసారి బ్రేక్ వచ్చాక తర్వాత ఇంటర్వ్యూస్ ఈజీ అయిపోతుందండి మీకు. ఫస్ట్ ఎవరైనా కొంచెం ఓర్పు పట్టాలి, తప్పదు. కొంతమందికి త్వరగా వస్తుంది, కొంతమందికి ఒక 1 month లేట్ అవుతుంది. అలాగని భయపడకూడదు. SAP ఎప్పుడు నేను చెప్తున్నాను, మీ పక్కనే 1 hour ఉండాలండి. మీ పేరు పక్కన కావచ్చు, మీ పక్కనే కావచ్చు, 1 hour ఉండాలి టచ్.
అది ప్రొఫైల్ నౌకరీ ప్రొఫైల్ 95% వచ్చుంటే కాల్స్ ఈజీగా వస్తాయి సార్. మేడం ఒకసారి చెక్ చేసుకోండి. నౌకరీ మానిస్టర్లో డౌన్లోడ్ చేసిన 10 రోజుల తర్వాత కాల్స్ మొదలైపోతాయి నాకు తెలిసి. ఫేస్బుక్ కూడా చాలా డైలీ అప్డేట్ చేయాలి సార్, మార్నింగ్ 10 లోపు అప్డేట్ చేయాలి సార్. అదే అప్డేట్ చేసుకోవాలి. ఫేస్బుక్ కూడా గ్రూప్స్ ఉంటాయండి, గూగుల్లోకి వెళ్ళి గ్రూప్స్ కొట్టిన FICO గ్రూప్, MM గ్రూప్, అక్కడ కన్సల్టెంట్లు ఫోన్ నెంబర్లు రోజు ప్రొఫైల్ అప్డేట్ చేస్తే 100% అవ్వాలి సార్ ప్రొఫైల్. అది కాల్స్ వస్తాయి మేడం, మీరు జాగ్రత్త చూసుకోండి, అది అప్డేట్ చేయండి. నౌకరీ మానిస్టర్, ఫేస్బుక్, లింక్డ్ఇన్ ఎనఫ్. ఏ ఫ్రెండ్ హెల్ప్ అక్కర్లేదు, ఎవరు ప్లేస్మెంట్ ఇప్పించట్లేదు. ఒక్క 15 రోజులు వెయిట్ చేస్తే కాల్స్ అయ్యే వచ్చేస్తాయండి. ఒకసారి స్టార్ట్ అయినాయా నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తాయి మీకు. అందులో S4 HANA ప్రొఫైల్లో ఉంటే కంపల్సరీ వస్తాయి, ఎందుకంటే మార్కెట్ అంతా అదేనండి ఇప్పుడు. జనరల్గా ఇంకా ఎవరికి తెలదు, ECC అనుకుంటారు, ECC అయిపోయిందండి. S4 HANA ప్రొఫైల్లో ఉంటే ఇంటర్వ్యూ కూడా అంత టఫ్ ఉండదు. అదే ECC ఉందనుకోండి, 15-20 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఇంటర్వ్యూ ప్యానల్కి వెళ్తాయి మీ ప్రొఫైల్స్. అది డిఫరెన్స్ అండి. అందుకే S4 HANAలో మెథడ్స్ ఉన్నాయి చూడండి, అవన్నీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. లేకపోతే ఒక బుక్లో ఒక డాక్యుమెంట్ MS Wordలో రాసుకోండి. ASAP మెథడాలజీ, S4 HANA యాక్టివ్ మెథడాలజీ సైడ్ బై సైడ్ పెట్టుకుని ASAP S4 HANA ఏంటో రాసుకోవాలి, ఎందుకంటే అడుగుతాడు మిమ్మల్ని. అదొకటి. నేను చెప్పిన ఒక బాక్స్, ఒక ఎక్సెల్ షీటు, ఆ రెండే మీకు లైఫ్ అండి. సబ్మిట్ని ఫ్రీగా ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేసుకోవటం. ఓకేనండి, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ, కీప్ ఇన్ టచ్ ఆల్వేస్. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ ఇన్ టచ్. లాంగ్ జర్నీ, SAP అనేది లాంగ్ టర్మ్ లైఫ్, లాంగ్ జర్నీ. ఎక్కడో టచ్ అవుతూ ఉంటామండి. మంచి పొజిషన్లకు వెళ్ళి మీరు అందరూ కూడా హ్యాపీగా సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. యా.